హాయ్ అండి, అందరికీ నమస్తే. మాకు క్లాస్లో భాగంగా మెడిటేషన్ క్లాస్ అనేది జరుగుతుంది. సో మేడము వివరిస్తూ ఉన్నారన్నమాట. ఈరోజు మనం 3 days ఏం నేర్చుకుంటామో తెలుసుకుంటాము. మొదటగా మెడిటేషన్ అంటే ఏమిటి, ఈరోజు రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్ గురించి తెలుసుకుంటాం. రేపు వచ్చి క్లీనింగ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఎన్నో పనులు చేసుకుంటాం. ఈ రోజుల్లో లేడీస్కి అయితే ఎక్కువ పనులు, ఇంట్లో పని, పిల్లల పని అండ్ ఉద్యోగాలు అన్నీ ఎక్కువ పనులు. కాబట్టి దీనివల్ల ఏంటంటే మన ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఎందుకంటే ఒక మానవుడికి ఒక రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. మనకి తెలియకుండానే మన ఆలోచనలు అనేవి ఆ విధంగా మన ఒత్తిడిని ఏర్పరుస్తాయి. దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యం అనేది పాడవుతుంది. అది పోయిన తర్వాత చేసే కంటే నమస్తే మనం ఏంటంటే మన ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఈ ఒత్తిడి వల్ల తెలియకుండానే మన శరీరంలో ఏవైతే ముఖ్యమైన భాగాలు ఉన్నాయో, లివర్, హార్ట్, ఇలాంటి భాగాలపైన అది ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ధ్యానం చేయటం వల్ల మన ఒత్తిడిని తగ్గించుకొని మన ఆరోగ్యాన్ని బాగుంచుకుంటాము. మనం చేసే పనులను కూడా బాగా చేయగలుగుతాం, సరైన విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం, సరైన ఆలోచన విధానాన్ని చేయగలుగుతాం. అలా ఇక్కడ ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఒకే విషయం గురించి ఆలోచించడమే ధ్యానం. అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టిని ఉంచడమే ధ్యానం. పవర్ పాయింట్ ద్వారా వచ్చేది ఇక్కడ ప్రొజెక్టర్ లేదు, ఒంగోలులో ఉంది కదా, పెండ్రైవ్లో తెచ్చాను. కానీ చెప్తాను, అవి మీకు ఒకటి గ్రూప్లో పెడితే అవి 3 daysకి మేడం మీకు పంపిస్తారు. అవి మీరు ఫోన్లో చూసుకోవచ్చు. మీరు ఇంట్లో కూడా దాని గురించి ఏంటనే చెప్పేటప్పుడు కొన్ని రిసీవ్ చేసుకుంటాం. మనిషి ఒక 50% మనం ఎంత విన్నా కూడా రిసీవ్ చేసుకుంటాం, మిగతా వింటూనే ఉంటాం, సగం బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ఏంటంటే పీపీటీ ద్వారా మీరు కావాలన్నప్పుడు చూసుకోవచ్చు. ఇలా మనం ధ్యానం అనేది హృదయం మీద చేస్తాం. అలా మనకి ధ్యానంలో కళ్ళు మూసుకున్నప్పుడు మొదట వచ్చేది ఏంటంటే ఆలోచన. ఈ ఆలోచన మనం ఏంటంటే పట్టించుకోకుండా అనుభూతిని పొందుతాం. ఆలోచన అయితే స్థితిని మనం పొందుతాం. ఎందుకంటే ఒక మానవుడికి రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనల్ని తొలగించుకుంటాం. ఎలా తొలగించుకుంటామంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు ఇంటిని క్లీన్ చేస్తాం, అలాగే శరీరాన్ని, వాహనాల్ని అన్నీ క్లీన్ చేస్తాం. అలా ఇక్కడ మన మనసుని, ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ ఎక్కడ పడతాయి? మనసు మీద, హృదయం మీద. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. వాటి వల్ల ఏంటంటే మనం ఎవరికైనా ఇబ్బంది పడ్డం, కానీ మన ద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డే మనం పదే వాటి గురించి ఆలోచించడం వల్ల మన సమయాన్ని వృధా చేసుకుంటాం. అలా ఈ క్లీనింగ్ అనేది చేసుకోవడం వల్ల మన మనసు మీద ఎలాంటి ముద్ర లేకుండా వాటిని మనం తొలగించేసుకుంటాం. ఇప్పుడు ఒక బట్ట మీద ఏదైనా టీమార్క్ పడ్డప్పుడు ఎట్లా క్లీన్ చేస్తామో, మన మనసు మీద పడ్డ వాటిని కూడా ఏ రోజుకి ఆ రోజు తొలగించుకుంటాం. అట్లా చేస్తాము. ఇలా ఆలోచనలు అనేవి పోయి అనుభూతిని మనం పొందుతాం. అలాగే ధ్యానం వల్ల మనకి ఏంటి ఉపయోగాలంటే ఏకాగ్రత పెరుగుతుంది. మనం చేసే పని మీద మన దృష్టిని ఉంచుతాం. అలాగే మనం ధ్యానం బాగా చేసుకోగలుగుతాం. అలాగే దానివల్ల సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మనలో విల్ పవర్ అనేది, అంటే సంకల్ప శక్తి, ధ్యానం చేయడం వల్ల మనలో సంకల్ప శక్తి అనేది పెరుగుతాయి. తెలియకుండా ఈ పని చేయాలి అనుకుంటే అది చేసే విధంగా తయారవుతాం. అది హృదయం మీద ధ్యానం చేస్తాం. హృదయం మీద ఎందుకు చేయాలి అంటే, మనకి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనకి బాడీలో ఉన్న అన్ని భాగాలకి బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ అనేది హృదయం నుంచి వెళ్తుంది. అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు ఆ భాగాల్లో కూడా అక్కడ కలిగిన ప్రశాంతమైన స్థితిని అన్ని భాగాలకు వెళ్ళి అక్కడ మనం పీస్ఫుల్గా ఉంచుకుంటాం. అప్పుడు మనకి ఎలాంటి ఒత్తిడి అనేది ఉండదు. దాంతోపాటు స్పిరిచువల్గా మనకి ఏంటంటే చెప్పేది, మనకి భగవద్గీత అయినా బైబిల్ అయినా ఏం చెప్తాడంటే, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు హృదయంలో ఉన్నాడు. ఎందుకంటే హృదయంలో నుంచే మనం అనుభూతి పొందగలం. ఇంకెక్కడైనా కన్ను, చెవి, చెయ్యి ఎక్కడైనా అనుభూతి పొందగలరా? పొందలేదు. భగవంతుడిని పొందాలంటే హృదయంలోనే అనుభూతి చెందాలి. ఎందుకంటే ఆ హృదయంలోనే మనకి అనుభూతి కలుగుతుంది. అలా మనం ఆరోగ్యాన్ని, అటు స్పిరిచువల్గా భగవంతుని కూడా మనం చేయగలుగుతాం. అంటే ఎన్నడగా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాం 24 గంటలు. మనం చేసేది ఒక అరగంట సేపు ధ్యానం చేస్తాం. ఇది
మంచిది అని. ఎందుకంటే సూర్యోదయానికి ముందు అయితే శక్తి ఎక్కువగా గ్రహిస్తాం. ఇప్పుడు ఒక రాత్రి సమయం పగలు సమయం కలిసే సమయాన ప్రకృతి అనేది సమతుల్య స్థితిలో బ్యాలెన్స్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువ శక్తిని గ్రహిస్తాం. ఆ సమయాన్ని మీకు ఒక 20 నిమిషాల 10 నిమిషాల కరగంట సేపు కూర్చోవడం అలవాటు చేసుకున్న తర్వాత మనం ఆలోచనలు పట్టించుకోకుండా దృష్టిని ఉదయం మీద పెట్టి తర్వాత రోజంతా కూడా మిగతా 23 గంటలు మనం చాలా యాక్టివ్గా చేసే పని, మనం చేసే ఆలోచన అన్నీ కూడా బాగా చేయగలుగుతాం. అలా పూర్వం ఏంటంటే ఇలా ధ్యానం చేయాలంటే ఏదో అడవులకు వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని చేసుకుంటాం, అన్ని సంసార బాధ్యతలు వదిలేసి సన్యాసంలాగా వెళ్తాం. కానీ ఈ రోజుల్లో అట్లా కాదు. ఆ అడవులే మన చుట్టూరు ఉన్నాయనుకొని మన భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటినీ కూడా ఒక పక్షికి 2 రెక్కల్లాగా జీవించినప్పుడు మనకి జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా కూడా మనం సులువుగా పరిష్కరించుకోగలం. ఎందుకంటే మన ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నప్పుడే ఏదైనా మనకు ఒక సమస్య అనేది వస్తుంది. సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది మన మైండ్ అనేది మనకు తెలియజేస్తుంది. మనం ఆ విధంగా మనకు వచ్చిన సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ధ్యానం చేయడం వల్ల అంగీకరించి వాటిని మనం ఇంకా స్ట్రాంగ్